ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. 2.5 దశాబ్దాలుగా ఒడిశాను ఏలిన బీజేడీ పాలనకు ముగింపు పలుకుతూ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని నవీన్ పట్నాయక్ను గద్దెదించడం అంటే మామూలు విషయం కాదు. కాంగ్రెస్, బిజు జనతాదళ్ తర్వాత భారతీయ జనతా పార్టీ ఒడిశాలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సామాన్య కార్యకర్త అయిన మోహన్ చరణ్ మాజీని నియమించింది. అసలు మోహన్ చరణ్ మాజీ ఎవరు? సీనియర్లను కాదని ఆయన వైపే బీజేపీ అధిష్టానం ఎందుకు మొగ్గు చూపింది? ఎలాంటి అవినీతి మరక లేకున్నా నవీన్ పట్నాయక్ని ప్రజలు ఎందుకు వద్దనుకున్నారు? ఇలాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒరిస్సాలో ఎన్ని అసెంబ్లీ స్థానాలున్నాయో మీకు తెలుసా? ఆప్షన్ 1 151, ఆప్షన్ 2 147, ఆప్షన్ 3 142, ఆప్షన్ 4 153. మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. ఒరిస్సా అనగానే టక్కున గుర్తు వచ్చే పేరు నవీన్ పట్నాయక్. 25 ఏళ్లు వరుసగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం అంటే మామూలు మాటలు కాదు. కానీ ప్రతి వస్తువుకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు ఏదో ఒక రోజు గద్దె దిగాల్సిందే. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. దానికి నవీన్ పట్నాయక్ అతీతుడు కాదు. 2024 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఎలాంటి పొత్తు లేకుండా పూర్తి స్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎవరు ఊహించని విధంగా గిరిజన నేత మోహన్ చరణ్ మాజీ ఒడిశా మొదటి బీజేపీ సీఎంగా ప్రమాణం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమానంద బిస్వాల్, గిరిధర్ గమాంగ్ మాత్రమే ఒడిశాకు గిరిజన ముఖ్యమంత్రులుగా పనిచేయగా ఇప్పుడు మాజీ 3వ గిరిజన ముఖ్యమంత్రిగా నిలిచారు. ఒడిశా ముఖ్యమంత్రిగా ఎన్నికైన మోహన్ చరణ్ మాజీ ప్రముఖ గిరిజన నేత. ఆయన తండ్రి ఒక సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారు. ఆధ్యాత్మిక భావాలు గల మోహన్ చరణ్ మాజీ విద్యార్థి దశ నుంచి ఆర్ఎస్ఎస్కు దగ్గరయ్యారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సరస్వతి విద్యామందిర్లో ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఆ తర్వాత న్యాయవాదిగా కొన్ని రోజులు పనిచేశారు. అనంతరం 1997 నుంచి 2000 వరకు మాజీ సర్పంచ్గా పనిచేశారు. బీజేపీ గిరిజన మోర్చాకు ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. న్యాయశాస్త్ర పట్టభద్రుడైన మాజీ కేన్సర్ అసెంబ్లీ స్థానం నుంచి 4 సార్లు 2000, 2009, 2019 మళ్ళీ 2024లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 నుంచి 2024 వరకు శాసనసభలో బీజేపీ సభాపక్ష కార్యదర్శిగా, చీఫ్ విప్గా విధులు నిర్వహించారు. కాగా ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 2.5 దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించిన నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతాదళ్ ఘోర పరాజయం పాలైంది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 78 చోట్ల గెలిచింది. వాస్తవానికి పశ్చిమ ఒడిశాకు చెందిన సీనియర్ నేత సురేష్ పూజారి సీఎం అవుతారని ప్రచారం సాగింది. గతంలో బరగఢ్ ఎంపీగా ఉన్న ఆయన ఈసారి జార్సుగూడ జిల్లా బ్రజరాజ్ నగర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయనను కేంద్ర నాయకత్వం పిలిపించి మాట్లాడటంతో సీఎం పదవి ఆయనకే వస్తుందని భావించారు. అలాగే సీఎం రేస్లో కేంద్రపడ, బాలేశ్వర్ ఎంపీలు బైజయంత్ పండా, ప్రతాప్ చంద్ర షడంగి, సంబల్పూర్ ఎమ్మెల్యే జయనారాయణ మిశ్రా పేర్లు వినిపించాయి. కానీ వారందరినీ పక్కన పెట్టి అనూహ్యంగా మోహన్ మాజీకి ఓటేశారు. కష్టపడి పనిచేస్తే బీజేపీ పార్టీలో అత్యున్నత స్థానానికి చేరుకోవచ్చనే దానికి మరో ఉదాహరణగా మోహన్ మాజీ నిలిచారు. ఆయనకు ముఖ్యమంత్రి పదవి వరించడానికి గిరిజన తెగకు చెందినవాడు అనేది మాత్రమే కాదు, కొన్ని దశాబ్దాలుగా ప్రజాక్షేత్రంలో ఉంటూ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ఎండగడుతూనే ఉన్నారు. ఒడిశాలో జరిగిన 700 కోట్ల మధ్యాహ్న భోజన కుంభకోణంపై మోహన్ మాజీ తన గళాన్ని వినిపించాడు. బీజేడీ ప్రభుత్వం చేసిన అనేక కుంభకోణాలను బయటపెట్టిన చరిత్ర ఆయనది. మాజీ దూకుడును తట్టుకోలేక అప్పటి ప్రభుత్వం అసెంబ్లీ నుండి కూడా సస్పెండ్ చేసింది. జూన్ 4న ఫలితాలు వచ్చిన తర్వాత కీలక పదవుల్లో ఉన్న చాలా మంది అధికారులు మూకుమ్మడి రాజీనామా చేశారు. కొంతమంది వీఆర్ఎస్ తీసుకుంటే ఇంకొంతమంది సెలవుల మీద వెళ్లిపోయారు. దీన్ని బట్టి ఇన్నేళ్లు ఎంత అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని తమ పరిధిలో పనిచేయించుకునే వ్యక్తి బీజేపీకి ఒరిస్సాలో చాలా అవసరం. అందుకే మోహన్ చరణ్ మాజీకి బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. వ్యక్తిగతంగా నవీన్ పట్నాయక్ పై ఎలాంటి వ్యతిరేకత లేకపోయినా 25 ఏళ్లుగా ప్రజలు ఒకే పాలన చూసి విసిగిపోయారు. అందుకే మార్పును కోరుకున్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో బీజేడీ ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో ఇతర రాష్ట్రాలకు యువత వలస వెళ్లిపోయే పరిస్థితులు ఒడిశా ప్రజల గుండెలను పిండేశాయి. అందుకే 147 స్థానాలకు గాను 51 స్థానాలకే పరిమితం చేశారు. సీఎం నిజాయితీగా ఉన్న కింది స్థాయిలో జరిగిన అవినీతి ప్రజల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. అవినీతి రహిత పాలన మోహన్ చరణ్ మాజీ అందిస్తారనే నమ్మకంతో ఒడిశా ప్రజలున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించి రాష్ట్ర యువతకు ఒక దారి చూపుతారని ఎన్నో ఆశలతో ఒరిస్సా ప్రజలు ఎదురు చూస్తున్నారు. చూడాలి, ప్రజలు బీజేపీపై పెట్టుకున్న నమ్మకాన్ని మోహన్ చరణ్ మాజీ నిలబెడతాడా లేక నవీన్ పట్నాయక్ బాటలోనే నడుస్తాడా అనేది వేచి చూడాలి. మీరు మోహన్ చరణ్ మాజీ పాలన ఏ విధంగా ఉండబోతుందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.